రాత్రంతా మేము ప్రయాసపడ్డాము, ఏమీ దొరకలేదన్న. దొన్నెలోనికి వచ్చి వేసానంట. ఇప్పుడు ఆయన మాట విని వల వేశారు. యేసయ్య వారితో ఉండగా వల వేయగా చేపలు విస్తారంగా పడ్డాయి. హల్లెలూయా. దేవుడు లేకుండా నువ్వు పని చేస్తున్నావు, దేవుడు లేకుండా నువ్వు ప్రయాసపడుతున్నావు, నీ జీవితంలో దేవుడు లేడు, నీ హృదయంలో దేవునికి అవకాశం ఇవ్వలేదు, నువ్వు యేసయ్యని ఇంకా దేవుడుగా ఆయనను స్వీకరించకుండా, ఆయన పార్ట్నర్షిప్ లేకుండా, ఆయన నీ పక్కన లేకుండా, ఆయన నీ జీవితంలో నీ కుటుంబంలో లేకుండా నువ్వెంత ప్రయాసపడ్డా లాభము లేదు. ఆయన అంటున్నాడు, పేతురు ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చాను, ఇద్దరం కలిసి వలేద్దాం. ఇప్పుడు నేను చెప్తున్నాను కానీ నీ పక్కన నేనున్నాను, ఇప్పుడు వలై అంటే అదే వల, అదే పేతురు, అదే నీరు, అదే స్థలము, కానీ చేపలు విస్తారంగా పడ్డాయి. కారణం ఏందంటారు? అప్పుడు యేసయ్య పేతురు పక్కన లేడు, ఇప్పుడు యేసయ్య పేతురు పక్కన నిలబడ్డాడు. హల్లెలూయా. దేవుడు నీ పక్కన ఉంటే, దేవుడు నీ జీవితంలో ఉంటే, దేవుడు నీ బ్రతుకులో ఉంటే బ్రతుకు మారిపోతుంది. నీ కష్టార్థి నువ్వు అనుభవిస్తావు.